జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 44 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లిలో కృష్ణా పుష్కర ఘాట్లకు వరద తాకిడి పెరిగింది. ఇన్ఫ్లో 4,05,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 317.010 మీటర్లు, పూర్తి స్థాయి నీటి మట్టం 318.5 మీటర్లుగా ఉంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఉన్నటువంటి నదుల నుంచి వస్తున్నటువంటి ప్రవాహం కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్లోనే అత్యధిక స్థాయిలో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి సుమారు 4 లక్షల క్యూసెక్ల పైచిలకు ఇన్ఫ్లోలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు, జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ఏ రకంగా పరుగులు పెడుతుంది, ఏ రకంగా దిగువకు ప్రవహిస్తుంది అన్నటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. దాదాపుగా జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి 44 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల పైచిలకు వరద ప్రవాహాన్ని చూస్తూ ఉన్నారు. ఈ వరద ప్రవాహం అంతా కూడా జూరాల గేట్ల నుంచి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పాలనురగలు కక్కుకుంటూ దిగువకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సీజన్లోనే ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరదలు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. గడిచిన దాదాపుగా కొద్ది రోజుల నుంచి జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి గేటులు నిరంతరం తెరిచి ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవలే ఇటు పశ్చిమ కనుమలు, కర్ణాటక రాష్ట్రం ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్నటువంటి నారాయణపుర డ్యామ్ నుంచి ప్రస్తుతం జూరాలకు 2,60,000 క్యూసెక్ల పైచిలకు వరద అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భీమా నది నుంచి కూడా కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ కృష్ణా నది పెద్ద ఎత్తున వరద ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ వరద ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిల్వ సామర్థ్యాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జూరాల ప్రాజెక్ట్ నుంచి.